రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన డేటా చోరీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. సిట్ విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 7,82,00,000 మందికి సంబంధించిన డేటా చోరీకి గురైందని ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు నిందితుడు అశోక్ను విచారిస్తే సూత్రధారులు ఎవరు అన్నది బయటపడుతుందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. డేటా చోరీ కేసులో కీలక నిందితుడు అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఐటీ గ్రిడ్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని మాదాపూర్ పోలీసులు కేంద్ర ఆధార్ సంస్థకు పంపించారు. ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్న సమాచారాన్ని ఆధార్ సంస్థ వద్ద ఉన్న డేటాబేస్తో పోల్చి చూడాలని కోరారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సమాచారం ఆధార్ కార్యాలయం డేటాబేస్తో సరిపోయిందని నిర్ధారించారు. దీనిపై ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీ ప్రసాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సిట్కు అప్పగించారు. ఐటీ గ్రిడ్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 7,82,00,000 మంది వ్యక్తిగత సమాచారాన్ని అక్రమ మార్గంలో సేకరించిందని ప్రైమరీ ఎస్ఎఫ్ఎల్ రిపోర్టులో తేలినట్లు తెలిసింది. ఆధార్ నంబర్, ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్, కలర్ ఫోటోతో కూడిన జాబితా ఐటీ గ్రిడ్స్ కు చేరిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధార్ సంస్థలోని సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రెపాజిటరీ, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ లింక్ లోకి ప్రవేశించి సమాచారాన్ని దొంగిలించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 2 సంవత్సరాల నుంచి సేకరించిన సమాచారాన్ని పోలీసులు తెలంగాణ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి పంపించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 7,82,00,000 మంది వ్యక్తిగత సమాచారం హార్డ్ డిస్క్లలో ఉన్నట్లు ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీ నిర్వహిస్తున్న సేవామిత్ర అప్లికేషన్ కు అనుసంధానం చేసినట్లు పోలీసులు, ఫారెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అశోక్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినా అశోక్ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. మరోవైపు తనపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ అశోక్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో అసలు సూత్రధారైన అశోక్ను విచారిస్తే దీని వెనుకున్న వ్యక్తులు ఎవరు అనేది బయటపడుతుందని సిట్ అధికారులు అంటున్నారు.